అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములు 12వ రోజు, నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఈ అధ్యాయము నిర్గమాకాండం అంతటికి గుండె వంటిదై ఉన్నది. దేవుని చూచే అనుభవము, మాట్లాడే అనుభవము నేర్పించుటకు బైబిల్ మిషన్ వచ్చినది. నీకు 50 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. అయితే వీరు ఎప్పుడైతే దేవుని పనికి ఉపయోగపడుచున్నావో దేవుని దృష్టిలో అప్పటి నుండి నీ దినములు లెక్కింపబడి ఉన్నవి అని గుర్తించాలి. నీవు దేవునికి ఉపయోగపడుచున్నప్పుడు అన్నీ పరిశుద్ధముగానే ఉంటాయి. అందుకే సువార్త ప్రకటించే వారు పాదములు ఎంతో సుందరములని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో వారి పాదములు కూడా పవిత్రమే. దేవునికి ఉపయోగపడితే అన్నీ ఉపయోగమే. దేవునికి ఉపయోగపడకపోతే అన్నీ నిరుపయోగమే. దేవుని మనము, అయ్యా నేను వట్టి చేయి చాపుచున్నాను, నీ రక్తంతో కడగబడి విమోచింపబడాలని వేడుకోవాలి. విమోచనను బట్టి ఫలితముండును. మొదటిది తొలి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వచనము. తొలి సంతానము ఇశ్రాయేలీలు, మలి సంతానము మనమై ఉన్నాము. ఈ తొలి సంతానమును దేవుని సేవించుటకు ఐగుప్తీయులు పంపించకుండా పట్టుకున్నారు గనుక రాజు మొదలు సేవకుని వరకు వారి తొలి సంతానం చనిపోయారు. ఐగుప్తు దేశమంతా మహాఘోష పుట్టినది. గనుక నీవు ఏ కొలతతో కొలుస్తావో అట్టి కొలత నీకును కొలవబడునన్న మాట ఐగుప్తీయుల విషయంలో చక్కగా నెరవేరినది. 2 బలి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 21వ వచనము. ఐగుప్తీయులు వారి తొలి సంతానమును బ్రతికించుకున్నటకు వారు కూడా బలర్పించవలసినది. మేకపిల్ల, గొర్రెపిల్ల అనేది క్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. బలి అర్పించడం వలన తొలి సంతానము ఇశ్రాయేలీలు బ్రతికారు. బలిని అర్పించకపోవటం వలన ఐగుప్తీయుల తొలి సంతానం మరణించారు. తొలి బ్రతకాలి అంటే బలి ఇవ్వాలి. ఎవరైతే బలి ఇచ్చారో వారే బ్రతికారు. ఇశ్రాయేలులతో పాటు అన్ని జనులైన కొందరు మోషే మాట విని బలి అర్పించారు గనుక వారు కూడా విమోచింపబడి రక్షింపబడ్డారు. ఈ అన్ని జనాంగమును చివరికి ఇశ్రాయేలులను పాడు చేసినది. 3 మలి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 37-38 వచనాలు. ఇశ్రాయేలులకు ఆ రాత్రి మలి రాత్రి అయి ఉన్నది. మలి అనగా చివరి రాత్రి. 4 కలి. ఐగుప్తీయులకు ఆ రాత్రి భయంకరమైన వేదన కలిగినది. ఆ రాత్రి ఇశ్రాయేలులకు మలి రాత్రి, ఆ రాత్రి ఐగుప్తీయులకు కలిరాత్రి. నిజముగా మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కనుక ఆ రాత్రే పాప శాపమునకు మలి రాత్రి. అప్పుడు నీవు దేవునికి తొలి సంతానముగా మారగలవు. ఈరోజు క్రీస్తు ప్రభు వస్తే రాకడలో ఎత్తబడగలమా? ఐగుప్తీయులు రక్షింపబడలేదు కనుక ఆ రాత్రి ఐగుప్తీయులకు కలిరాత్రిగా మారింది. అలాగే నీవు కూడా ఐగుప్తీయుల వలె మారతావేమో, జాగ్రత్త. 5 వెలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 31వ వచనము. ఐగుప్తీయులకు కలిని బట్టి ఇశ్రాయేలును వెలివేశారు, బయటకు నెట్టివేశారు. అలాగే లోకములో మన క్రీస్తు ప్రభువుని నమ్మి క్రీస్తు ప్రభు మీద ఆనుకున్నప్పుడు కొంతకాలం నిన్ను పట్టుకున్న వారే నిన్ను వెలివేసేటట్లు చేస్తారు. సాతాను కూడా ఇటు రాకడలోనికి వెళ్ళనీయకుండా ఇటు రాకడకు సిద్ధపడకుండా చేస్తుంది. అటువంటి సమయంలో చాకచక్యంగా తప్పించుకోవాలి. అలా చాకచక్యంగా తప్పించుకునే భాగ్యము దేవాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.